మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అధికారులను డిమాండ్ చేశారు. సామాన్యుడు చిన్నపాటి ఇల్లు నిర్మించుకుంటే అనేక షరతులు పెట్టి జీవీఎంసీ అధికారులు గుడివాడ అమర్నాథ్కు 5 అంతస్తుల భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు వెంటనే అక్రమ కట్టడాలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా, ఆ ప్లాన్కి డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి. మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటేనే పునాదులు తవ్వాలి. అంటే సామాన్యుడికి, వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి, వీళ్ళు చేసిందంతా కూడా గత 5 ఏళ్లలో అక్రమాలు, అక్రమ నిర్మాణాలు, అవినీతి. దాని నిదర్శనం ఈ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు మీద ఏకలు పేకడే పని అని చేస్తా ఉన్నాడు ఆయన. కనీసం భవన నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు అమరు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకమని అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా. ఇవాళ